హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఎపిసోడ్ 5 బీచ్ ట్రావెల్లో భాగంగా మనం అయితే ఈ వీడియోని అయితే తీస్తున్నాం. లాస్ట్ జూ పార్క్తో మనం ఎండ్ చేస్తాం. మళ్ళీ జూ పార్క్ నుంచి మనం ఇప్పుడు బీచ్ ట్రావెల్ చేస్తున్నాం. మొత్తం మళ్ళీ వీడియో అంతా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియో అయితే కంటిన్యూ చివరి వరకు చూడండి. సో జూ పార్క్ ఆపోజిట్లోనే బీచ్ పార్కింగ్ ఏరియా. జూకి వచ్చే వాళ్ళందరికీ ఇదంతా పార్కింగ్ ఏరియా. చూస్తున్నారు కదా స్ట్రైట్గా జూ పార్క్. దీనికి ఆపోజిట్ ఇది జూ పార్క్ ఆపోజిట్ బీచ్లోనైతే మంచి ఇసుక దెబ్బలు అవి ఉన్నాయి. అన్ని ఇసుక దెబ్బలు అవి ఉన్నాయి అన్నమాట. భారీగా ఇసుక దెబ్బలు ఉన్నాయి, చూస్తున్నారు కదా. అలా రైట్కి తెన్నేటి పార్కు అది వస్తుంది. మనం ఇప్పుడు తెన్నేటి పార్క్ మీద నుంచి కైలాసగిరి కూడా వెళ్తాము. ఇది జూ పార్క్ ఆపోజిట్లో బీచ్ అనమాట, తీరం. చాలా బాగుంటుంది. ఇసుక దెబ్బలు అవి ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ అయితే చాలా పెద్ద ఇసుక దెబ్బలు అవి ఉన్నాయి. ఓకే, మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం. బీచ్ ట్రావెల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనం ఇప్పుడు బైక్ మీద అయితే ఈ ప్రయాణం కొనసాగుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే జూ ప్రహర్ అయితే ఉంది. సో ప్రహర్ నిండా అన్ని మంచి మంచి బొమ్మలు వేశారు, చిలకలు, పులులు అలా వేశారు. ఇలా మనకు లెఫ్ట్ సైడ్ అయితే బీచ్ రోడ్డు ప్రహరీ. అలా ముందుకు వెళ్దాం. సో ఇక్కడ తెన్నేటి పార్కు సమీపంలోని మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. బీచ్ అది చక్కగా కనిపిస్తుంది. సో వ్యూ పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఐ లవ్ వైజాగ్. సో మధ్యలోనైతే లవ్ డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి, చూసారా. మంచి వ్యూ పాయింట్, చక్కగా కూర్చోవచ్చు, బీచ్ని ఆస్వాదించవచ్చు. ఎక్సలెంట్ వ్యూ అనమాట. అటు ఋషికొండ వరకు కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఉన్న హిల్ అయితే ఋషికొండ హిల్. అది లెఫ్ట్ సైడ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది మొత్తం బీచ్ వ్యూ. ఈ వ్యూ పాయింట్ దగ్గర ఐ లవ్ వైజాగ్ చెప్తున్నారు కదా. ఇదంతా వాళ్ళు కూర్చోడానికి అది బాగా కట్టారు. తర్వాత మంచి లైటింగ్, ఈవినింగ్ పూట చాలా జనాలు ఉంటారు క్రౌడ్గా. సో ఆపోజిట్లోనైతే మనకి కైలాసగిరి కనిపిస్తుంది. ఆ రౌండ్ గ్లోబ్ ఉంది కదా, అది సునామీ వార్నింగ్ కేంద్రం అనమాట. సునామీ వచ్చినప్పుడు వార్నింగ్ చెప్తారు మనకి, బిఫోర్గా చెప్తారు. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ ఇలా ఉంది. సో మళ్ళీ మనం జర్నీలో కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ మేము కూడా ఒక సెల్ఫీ తీసుకుందాం ఈ పార్క్ దగ్గర. ఐ లవ్ వైజాగ్. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల తల చెరిగిపోయింది. సో ఐ లవ్ వైజాగ్ దగ్గర మనం అయితే ఫోటో తీసుకున్నాం. తెన్నేటి పార్క్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి రోడ్లోని. బంగ్లాదేశ్ షిప్ కూడా ఉన్నది తెన్నేటి పార్క్ దగ్గర, అది కూడా కనిపిస్తుంది. చేపలు అమ్ముతున్నారు, చూసారా. పక్కన బీచ్ కదా, చేపలు అమ్ముతున్నారు. చేపలు కొనుక్కోవచ్చు. తోడుగుల పాలెం, తెన్నేటి పార్క్. తెన్నేటి పార్కు అయితే వచ్చాం.
ఎంట్రన్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్. సరే అలా లోపలికి వెళ్దాం. తెన్నేటి పార్కు బయట అయితే ఇలా ఉంది. ఈవినింగ్ ఫుల్ రద్దీగా ఉంటుంది. సో షూటింగ్కి అయితే కష్టం, అందుకనే ఎర్లీ మార్నింగ్ వచ్చి మనం షూట్ చేస్తున్నాం. సో ఆపోజిట్ కనిపిస్తుంది కదా మనకి ఎదురుగుంట. సో కార్ పార్కింగ్ అనమాట. అక్కడ చాలా పెద్ద ఏరియా, కార్ చక్కగా పార్క్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం పార్క్లోకి వెళ్దాము. పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం కాబట్టి పార్క్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మార్నింగ్ చాలామంది వచ్చారు. సో వేరే స్టేట్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి. వీళ్ళందరూ హిందీ వాళ్ళగా ఉన్నారు. వెళ్దాం లోపలికి. సో పార్క్లోకి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోకి వెళ్దాము పార్క్లోకి. సో పార్క్లోకి అయితే వచ్చాము. బాగుంటుంది తెన్నేటి పార్కు. చక్కగా ఈవినింగ్ మంచి పచ్చదనం, అంతా గడ్డి, కూర్చోడానికి చక్కగా లివింగ్. ఎవరి ఫ్రెండ్స్ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంటుంది పార్క్ అయితే తెన్నేటి పార్క్. పార్క్లోంచి బీచ్ కూడా వెళ్ళొచ్చు. వెళ్దాం. కూర్చోడానికి దెమ్మలు వెలకట్టారు కదా, గ్రీనరీ బాగుంది, మొక్కలు చక్కగా కట్ చేశారు. క్యాంటీన్ అవైలబుల్, పక్కనే క్యాంటీన్ అన్నీ దొరుకుతాయి. సమోసా, చాట్ అన్నీ. సో చాలామంది అయితే వచ్చారు. ఇటువైపు కాఫీ షాప్ ఉంది ఎదురుగుంటా. అలా ముందుకు వెళ్తే బీచ్ అయితే కనిపిస్తుంది. వెళ్దాం. సో ఇక్కడ చిన్న స్టెప్స్ ఉన్నాయి. ఇదంతా పార్కే. ఇది కూడా పార్క్ అనమాట. బాగుంది కదా, స్టెప్స్ అలా వెళ్తాయి. ఎండవేళ కూడా నీడ ఉంటుంది. చక్కగా గట్టు కట్టేది చెట్టు పక్క నుంచి. అలా చెట్లు గుబురుగా ఉన్నాయి. నీడైతే బాగానే ఉంటుంది. ఈవినింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు. పార్క్ మొత్తం జనాలు ఉంటారు. పడిపోతున్నాయి. అయ్యో, ఇది సెకండ్ స్టెప్. 5 స్టెప్ చూసాం. పార్క్ 2వ స్టెప్ అన్నమాట కిందన పార్క్. ఇంకా 3వ స్టెప్ కూడా ఉంటుంది, చూద్దాం. మూడో స్టెప్ పైన చూపిస్తాను చూడండి. ఇది 3వ స్టెప్. ఇక్కడ కూడా చక్క నీడ ఉంది. 3 స్టెప్పులుగా ఉంది పార్క్ అయితే. 3rd స్టెప్ డౌన్లోనే ఈ స్టెప్స్ వచ్చినాయి, దిగాలి. దిగితే మనకి 3వ స్టెప్ పార్క్ కనిపిస్తుంది. 3వ స్టెప్ పార్క్ అన్నమాట. ఇలా ఉంది రైట్ సైడ్. బీచ్, షిప్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. 3వ స్టెప్ పార్క్ మొత్తం అంతా నీడ, చెట్ల మీద చాలా బాగుంది కదా. ఇక్కడ కూర్చుంటే సముద్రం దగ్గరగా ఉన్నాము. ఓకేనా. బంగ్లాదేశ్ షిప్ అదే ఒడ్డు కొట్టుకొని వచ్చి ఉండిపోయింది. దీన్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది, హోటల్ కింద చేస్తారనుకుంటాను. పార్క్ బాగుంది కదా, తెన్నేటి పార్క్. బంగ్లాదేశ్ షిప్ అనమాట. దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. పెయింటింగ్లో వేయడానికి శుభ్రంగా పైన కోట్ వేశారు. తయారు చేసి హోటల్ పెడతారేమో ఇందులోని అని అనుకుంటున్నాం. ఇది బంగ్లాదేశ్ షిప్ ఒడ్డు కొట్టుకొని వచ్చి ఉండిపోయింది. అప్పుడు సమ్ ఇంజిన్ ప్రాబ్లం ఏదో వచ్చింది. అలాగే వచ్చి అలా కొట్టుకొని అలాగే ఉండిపోయింది ఒడ్లో. ఇంకా లోపలికి తీసుకెళ్ళాక దీన్ని ఇక్కడ వదిలేశారు. దీంట్లోని హోటల్ అది పెడతారంట. మరి చూడాలి ఏం జరుగుతుందో. గవర్నమెంట్ అయితే దీన్ని టేక్ఓవర్ చేశారు. భవిష్యత్తులో హోటల్ అవుతుంది. వ్యూ అదిరిపోయిందా, సీ వ్యూ. ఇక్కడి నుంచి కూడా రుషికొండ చూడండి ఎంత ఎక్సలెంట్ కనిపిస్తుందో. దూరం ఉన్నదిగా రుషికొండ జూమ్ చేస్తాను. అదే రుషికొండ జూమ్ చేస్తాను. బీచ్ చాలా దగ్గర ఉన్నది. పార్క్లోనే ఉన్నట్టుగానే షిప్ అయితే ఉంది, బంగ్లాదేశ్ షిప్. పనులు జరుగుతున్నాయి. మొత్తం కంప్లీట్గా పనులన్నీ చేసి పెయింట్లు వేసి అప్పుడు ఓపెన్ చేస్తారేమో చూద్దాం. కిందకి వెళ్ళి కింద నుంచి పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ షూటింగ్లు అవుతున్నాయి. వెడ్డింగ్ షూటింగ్లు తీసుకుంటున్నారు.
ఫోటోషూట్ అవుతున్నది చూసారా, ఫోటోషూట్కి బాగుంటుంది. ఇవన్నీ షాపులో ఈవినింగ్ పూట ఉంటాయి మస్తు జనాలు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందులో ఎవరు లేరు. ఈవినింగ్ అయితే కూల్ ఉంటుంది కాబట్టి షాపులు కూడా ఓపెన్ చేస్తారు. షిప్ చూసారా అంత దగ్గర ఉన్నదా, ఇక్కడ ఎగ్దమ్ ఒడ్డునే ఉన్నది, అల్లు కూడా తగులుతున్నాయి షిప్కి. సో పార్క్ని చూడండి ఒకసారి, అదంతా కింద నుంచి పార్క్ వ్యూ చివరి బాగుంది కదా, పార్క్ వ్యూ పైన అదే అంత 3 స్టెప్స్ పార్క్ అనమాట. అది తెన్నేటి పార్క్, చాలా పెద్దది పార్క్ అయితే. షిప్లో ఏదో ఇంజిన్ స్టార్ట్ చేశారు, సౌండ్ వస్తుంది. పార్క్ అది ఎక్స్ప్లోర్ చేసాం కదా, మళ్ళీ మన బీచ్ రూట్కి వెళ్ళిపోదాం. మన ట్రావెల్ మళ్ళీ కొనసాగిద్దాం. రైట్ సైడ్ కూడా వ్యూ ఇచ్చాడు. పార్క్లో 3rd స్టెప్ ఇది. మనం ఇక్కడి నుంచి ఇంకా పైకి 2 స్టెప్స్ ఎక్కాలి. 2nd స్టెప్ వచ్చాము. అన్ని కెమెరా బ్యాగ్లే, షూట్స్ అవుతున్నాయి, ఫోటో షూట్స్. ఇది 2nd స్టెప్ పార్క్. ఇంకా పైకి వెళ్ళాలి. 1st స్టెప్ పార్క్ అనమాట. చూసాం లాస్ట్ ముందు వచ్చినప్పుడు తీసాం కదా, ఇది 1st స్టెప్. సో ఇప్పుడు 1st స్టెప్ పార్క్ నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం. సో 1st స్టెప్ పార్క్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. సో మెయిన్ రోడ్, బీచ్ రోడ్కి మళ్ళీ మన ట్రావెలింగ్ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం కైలాసగిరికి వెళ్తున్నాం బీచ్ రోడ్ నుంచి. రైట్ సైడ్లో ఉండేదంతా కైలాసగిరి కొండ, లెఫ్ట్ సైడ్ తెన్నేటి పార్కు. వెహికల్స్ అయితే కొంచెం తెన్నేటి పార్క్ ముందు నుంచి రైట్కి కట్ అయ్యి వెళ్తే కైలాసగిరి రోడ్డు వస్తుంది పైకి కొండ మీదకి వెళ్ళడానికి. సో అట్లాగే వెళ్దాం. అట్లాగెళ్ళి రోప్ వే నుంచి దిగితే కైలాసగిరి రోప్ వే ఉంది, పైనుంచి కిందకి దిగొచ్చు. బీచ్ రోడ్లోకి మళ్ళీ వస్తుంది అనమాట ఆ రోప్ వే. మనం అలా దిగుదాం. తెన్నేటి పార్క్ పక్క నుంచి ఎలా ఉంది బీచ్, అదిరిందా వ్యూ. చాలా వరకు సిటీ అయితే కనిపిస్తుంది, ఆంధ్ర సిటీ విశాఖపట్నం బీచ్ ఒకవైపు అదిరింది కదా. రైట్ సైడ్ కైలాసగిరి కొండ, మనకి రోప్ వే కనిపిస్తుంది. సో రైట్ సైడ్ అలా రోప్ వే చూడడానికి కనిపిస్తుంది బీచ్ రోడ్లోనే. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు కొండ మీదకి డైరెక్ట్గా రోప్ వే ద్వారా. అలాగే పైనుంచి ఇక్కడ దిగొచ్చు, ఈ రోప్ వే ద్వారా కిందకి దిగొచ్చు. బీచ్ అది చాలా చక్కగా కనిపిస్తుంది. రోప్ వే బాగా మంచి పాయింట్లో పెట్టారు. తెన్నేటి పార్కు ముందు నుంచి చిన్న జంక్షన్ అయితే వస్తుంది సర్కిల్. వచ్చేటప్పుడు బీచ్ రోడ్లో రైట్ సైడ్ని మనం లెఫ్ట్ అయితే స్ట్రైట్గా ఒకే రూట్లో నుంచి స్ట్రైట్గా పట్టుకుని వెళ్ళిపోతే బీచ్ రోడ్ నుంచి రైట్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే హాఫ్ కేఎంలోనే కైలాసగిరి రోడ్ అయితే వస్తుంది అనమాట, మెయిన్ ఎంట్రన్స్. కానీ ఇప్పుడు మనం అయితే కైలాసగిరి వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా 1.5 km వెళ్తే మన కైలాసగిరి మెయిన్ ఎంట్రన్స్ గేట్ వస్తుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ పోలీస్ కోర్ట్ వస్తుంది అన్నమాట. అయితే కైలాసగిరి కొండ మీద ఉంటుంది. జస్ట్ ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే కైలాసగిరి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేస్తుంది, కొండ మీదకి వెళ్ళే దారి అనమాట. అది లెఫ్ట్ వచ్చాం, కైలాసగిరి ఎంట్రన్స్ వెళ్తున్నాం. ఎంట్రన్స్ లోపలికి వచ్చాము. చిన్న ఘాట్ ఉంటుంది కైలాసగిరి కొండ, 2 కిలోమీటర్స్ ఘాట్ అయితే ఉంటుంది.
సూపర్గా ఉన్నాయి. అటు ఇటు చెట్లు అవి ఎక్సలెంట్గా ఉన్నది. కూర్చోవచ్చు బస్సు మీద నేను కాబట్టి గాలి ఎక్కువగా వేస్తుంది. ఈజీగా 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఒక స్టెప్ కొండ ఎక్కితే మనం పైకి కైలాసగిరి వెళ్ళిపోతాం. కైలాసగిరి అయితే వచ్చేసాము. ఇప్పుడు పార్క్ ఎంట్రన్స్ అయితే చూద్దాం. బాగుంటుంది బొమ్మ చూడండి. రౌండ్ ఆర్చ్ పార్క్ ఆర్చ్ అది బాగుంది కదా. మంచి బొమ్మలో డిజైన్ అయితే చేశారు. అది చూద్దాం ఫ్రంట్ నుంచి. కైలాసగిరి ఆర్చ్ రైట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఆర్చ్ నుంచి లోపలికి వెళ్దాం. లెఫ్ట్ సైడ్ టైం వాచ్ పార్క్లోనే. పార్క్ బాగుంటుంది. పార్క్లోనైతే వాచ్ అయితే ఉన్నది. చూద్దాం. వాచ్ ఉంది కానీ పని చేయట్లే, తిరగట్లేదు. పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగున్నాయి చక్కగా. ఉయ్యాల్లో జారుడు బళ్ళు అవి ఉన్నాయి. మొత్తం కొండంతా పెద్ద వనం అయిపోయింది చెట్లతోని, బాగా ఎదిగిపోయి. బీచ్ వ్యూ సిటీ వ్యూ కనిపించటం లేదు. చెట్లు బాగా ఏపుగా ఎదిగాయి. క్యాంటీన్లు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం కావాల్సినా దొరుకుతాయి. టిఫిన్లు, టీలు, కాఫీలు, మధ్యాహ్నం లంచ్ కూడా దొరుకుతుంది. ఇక్కడ సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. అబ్బాబ్బా బాగుంది. సూపర్ వ్యూ కనిపిస్తుంది. కూర్చోడానికి అదే ఉంది వ్యూ పాయింట్. ఇక్కడ సిటీ అంతా బాగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా. అటు లైట్ హౌస్ వరకు కూడా కనిపిస్తుంది. లాంగ్లో ఉన్నది లైట్ హౌస్. జూమ్ చేస్తాను. అది లైట్ హౌస్ అనమాట. సిటీ బీచ్. సో సిటీ వ్యూ బ్రహ్మాండంగా ఉంది కదా. జూమ్ చేద్దాం. లైట్ హౌస్ సిటీ లైట్ హౌస్. అటు బీచ్ వ్యూ బాగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. బీచ్ సరే సరే. కూర్చోడానికి అయితే ఇక్కడ ఉన్నాయి. కూర్చోడానికి వ్యూ పాయింట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి లొకేషన్, సిటీ లొకేషన్ అది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇది రోప్వే జంక్షన్ టాప్లోనే అనమాట, కొండ మీద ఎదురుగా ఉన్నది. అలా ముందుకు వెళ్దాం. సార్ రోప్వే సర్వీస్ అదని ఇక్కడ నుంచి కిందకి వెళ్ళటానికి రోప్వేలోని ఇక్కడ సర్వీస్ ఏర్పాటు చేశారు. ఈ టికెట్ కౌంటర్ టైమింగ్స్ అవి ఇక్కడ ఇచ్చారనమాట. రోప్వే చూడండి. 11 AM to 12:40 PM, మళ్ళీ 2 PM to 6:30 PM, క్లోజింగ్ 7 PM. ఇవి టైమింగ్స్ అవి. కొండ మీద ట్రైన్ వెళ్తుంది ఈ పట్టాల మీద. చుట్టూరు పార్క్ అంతా తిప్పుతుంది అన్నమాట ట్రైన్. ఆ ట్రైన్ అయితే బొమ్మ ట్రైన్ లాగా ఇలా ఉంటుంది అన్నమాట ట్రైన్. చూస్తున్నారు కదా. పార్కు చిల్డ్రన్స్ ఏరియానా, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి. ఎదురుగుంట మహాదేవ్ అడ్వెంచర్ అట.
పెట్టారు చూద్దాం. రెస్టారెంట్ కమ్ మినీ ఎగ్జిబిషన్ అంట. గేమ్స్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మినీ ఎగ్జిబిషన్ అనమాట. మినీ ఎగ్జిబిషన్ పెట్టారు. టికెట్లు గట్టిగా ఉన్నాయి. 50 రూపాయలు, 100 రూపాయలు. రంగులరత్నం, కొలంబస్ ఉయ్యాల, స్వింగ్ యాక్షన్ ఉయ్యాల. ఈవినింగ్ అని ఇవన్నీ యాక్టివ్లోకి వస్తాయి. కైలాసగిరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దగ్గరకు వచ్చాము. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కైలాసగిరి శివపార్వతులు. కైలాసగిరికి ఇవన్నీ తెచ్చే శివపార్వతుల విగ్రహాలు చాలా ముచ్చటగా ఉంటాయి. ఈ విగ్రహాలకి రైట్ సైడ్లోనే మంచి వ్యూ పాయింట్ అయితే ఉన్నది. చాలా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. చక్కటి వ్యూ పాయింట్, కూర్చోడానికి బాగుంది. లాంగ్ డిస్టెన్స్ రిషికొండ కనిపిస్తుంది. ఈ కొండ మీద సునామీ హెచ్చరిక కేంద్రం. జిప్ లైనర్ ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తుంది. బోత్ సైడ్స్ ఆర్ జిప్ లైన్ పెట్టారు అనమాట. ఇక్కడ అడ్వెంచర్లు అన్నీ పెట్టారు పిల్లల కోసం. ఐ లవ్ వైజాగ్ కైలాసగిరి వ్యూ పాయింట్. పార్క్ అయితే బాగా డెవలప్మెంట్ చేశారు. ఎక్కడికాడ పార్క్ చాలా బాగుంటుంది. సో అక్కడ ఈ మధ్యలో నడుస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుంది పార్క్ మొత్తం. అడ్వెంచర్లు, సో రకరకాల మళ్ళీ ట్రైన్ రూటు మొత్తం పార్క్ అంతా తిప్పి చూసి వినిపించింది. పార్క్ అయితే బాగా డెవలప్ చేశారు. కైలాసగిరి పార్క్ మంచి ఎక్కడికాడ చెట్లు నేడనిచ్చి చెట్లు ఒకవైపు రోపే మొత్తం సిటీని సముద్రాన్ని చూపిస్తూ ఉంటుంది. సీ వ్యూకి రోపే బెస్ట్. మరొక వైపు ఓన్లీ కైలాసగిరి పార్క్ మొత్తం తిప్పి చూపిస్తుంది అనమాట ట్రైను. అదొకటి బెనిఫిట్. పిల్లలు ఆడుకునేందుకు జిప్ లైనర్లు, అడ్వెంచర్లు అన్నీ పెట్టారు. ఎంజాయ్ చేసేందుకు వీలుగా తయారు చేశారు కైలాసగిరి పార్క్ని. అయితే చాలా బాగుంది ఇక్కడ. సో ఎండ గీరకపోతున్నాం కానీ మొత్తం నీడ ఉన్నది, పర్వాలేదు. పార్కు చాలా పెద్దదిగా ఉండడం వల్ల తిరగడానికి అయితే కష్టంగా ఉన్నది. అయినా సరే మరి తప్పదు కదా, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్కడికక్కడ చెట్లు అయితే బాగా పెంచారు. పార్కు చాలా బాగుంది. ఇటు పెద్దలు కూడా ఉయ్యాలు ఊగేస్తున్నారు. చుట్టూరు పార్క్ అయితే చాలా పెద్దది. నీడ కుదవలేదు కానీ పార్క్ మొత్తం తిరగడానికి అయితే కష్టంగా ఉంటుంది. టూరిస్టులకి అయితే చాలా సరదాగా ఉంటుంది. కైలాసగిరి కొండ మీద ఫుడ్కి అయితే లోటు లేదు. ఎక్కడికక్కడ రెస్టారెంట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. చుట్టూరు కొండలు. ట్రైన్ లైన్ అయితే చాలా పెద్దది. డెవలప్ చేయాలంటే ఎంతైనా చేయొచ్చు, అంత పెద్ద ఏరియా. ఇంకా ఉంది పార్క్. సో ఎక్కడికక్కడైతే పార్క్ని డెవలప్ చేస్తూనే వచ్చారు. ఈ పార్క్ నుంచి ఇటువైపు సిటీ, ఒకవైపు సిటీ చూడొచ్చు, ఒకవైపు కొండలు కనిపిస్తాయి. అది పార్క్ ప్రత్యేకత. సిటీ నుంచి ఎక్కడి నుంచి చూసినా సరే ఈ శంకు చక్ర నామాలు అయితే మనకు కనిపిస్తాయి. నైట్ టైం ఫుల్ లైటింగ్తో ఉంటాయి అన్నమాట. చాలా బాగా కనిపిస్తాయి. ఎక్కడి నుంచైనా కనిపిస్తుంది. కైలాసగిరి కొండ మీద శంకు చక్ర నామాలు అనమాట ఇవి. సో అక్కడైతే ఉన్నాం ప్రజెంట్. ఇక్కడే పార్క్ అది కింద చాలా బాగా డెవలప్ చేశారు.
అంతా బాగుంది. వైఎఫ్సి పార్కు సూపర్ అనమాట. ఎటు చూసినా పచ్చదనమే పార్క్ అంతా. సిటీ బ్రహ్మాండం కనిపిస్తుంది కదా. విశాఖపట్నం సిటీ ఒకవైపు మొత్తంగా కనిపిస్తుంది కొండ మీద నుంచి. చాలా దూరం వరకు సిటీని చూడవచ్చు. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంది. సిటీ లొకేషన్ చూసేందుకు మొత్తం కాంక్రీట్ జంగిల్, మొత్తం కాంక్రీట్ బిల్డింగ్లే అంతా. సీషోర్ పక్క నుంచి ఉంటుంది విశాఖపట్నం సిటీ. 90% సిటీ అంతా సీషోరే. ఓన్లీ విశాఖపట్నం సిటీ చూసుకున్న గాజువాక నుంచి ఇటు భీమిలి తగరపల్స్ వరకు కూడా, అటు గాజువాక టు తగరపల్స్ వరకు మీకు సీషోర్ సిటీ అయితే తగులుతుంది అనమాట. బాగుంది కదా వ్యూ. వ్యాక్స్ మ్యూజియం, అమ్యూజ్మెంట్ పార్క్, రవిచంద్ ఆర్ట్స్. సాఫ్ట్ అన్ని వ్యాక్స్తో చేసినటువంటి బొమ్మలు ఉంటాయి అన్నమాట. పెద్దలకి 50, చిన్నలకు 30 రూపాయలు మ్యూజియంలోకి వెళ్ళాలంటే. సో మొత్తం పార్క్ అంతా చుట్టేసాము, తిరిగి కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. మళ్ళీ మన జర్నీ బీచ్ జర్నీ ఉంటుంది. హార్స్ రైడింగ్ కూడా ఉన్నట్టు ఉన్నది. గుర్రాలు ఉన్నాయి, హార్స్ రైడింగ్ గుర్రాలు ఉన్నాయి. షాపులు కొదవలేదు. విజిట్ అగైన్. మనం ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం. కైలాసగిరి పార్క్ అయితే చూసారు కదా, నచ్చింది అనుకుంటాను. కామెంట్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇది సునామీ హెచ్చరిక కేంద్రం కైలాసగిరి కొండ మీద ఏర్పాటు చేశారనమాట. ఇక్కడి నుంచి మనకి ఎర్త్క్వేక్ అవి సంభవించేప్పుడు వాటి ప్రభావం ముందుకుంటే పసిగట్టి చెప్తుంది అనమాట. ఈ కేంద్రం నుంచి మనకి వార్త అయితే వస్తుంది. తిరిగి మన ప్రయాణం బీచ్ ప్రయాణం. కొండ దిగిపోతున్నాం, కైలాసగిరి కొండ. మళ్ళీ మనం తిరిగి బీచ్ రోడ్లోకి వెళ్ళిపోతాం. ఈ రోప్వే నుంచి కిందకు వెళ్ళొచ్చు బీచ్ రోడ్లోకి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అయితే 6 కిలోమీటర్లు ఉంటుంది, 7 కిలోమీటర్లు రైల్వే స్టేషన్. కైలాసగిరికి అన్ని వాహనాలు అవైలబుల్లో ఉంటాయి, మన సొంత వెహికల్లో కూడా రావచ్చు. సో కొండ అయితే దిగిపోయాము. ఇప్పుడు మనం రైట్ సైడ్కి వెళ్ళిపోయి బీచ్ రోడ్లోకి వచ్చేస్తున్నాం అనమాట. మళ్ళీ తిరిగి బీచ్ రోడ్లోకి అయితే వచ్చేసాము. రైట్ సైడ్ బీచ్, డెస్టినీ బీచ్ రోడ్ అయితే వచ్చేసింది రైట్.